బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, రేపు ఉదయం 24వ తారీఖు రేపు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి పోరాట కమిటీ నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా అందరం కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుని పోరాట కమిటీకి అందిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పూర్తిగా వారు చేసేటువంటి పోరాటంలో అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఒక ప్రచారాన్ని అప్పుడు విజయవంతంగా వారు చేయడం, ఎన్నికల్లో దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం, అధికారంలోకి రావడం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సీట్లు కానీ లేదా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము కోరింది ఒకటే, నేను పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశంలో కోరింది, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటే తప్ప లేదా ఉపసంహరించుకుంటాం అనేటువంటి ఒక మాట కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దిగిరారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే ఇది రాజీనామాలు చేసో ఎమ్మెల్యేలను ఎంపీలను ఇప్పుడు రాజీనామా చేసి మీరు రాజీనామా చేస్తే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట, ఆ రాజీనామా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వల్ల వాళ్ళ బలం వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ప్రత్యేక హోదా కోసం మీ రాజకీయ అవసరాల కోసం ఆ రోజు లాస్ట్లో ఒక సంవత్సరాల ముందు 2019 ముందు సంవత్సరాల క్రితం ముందు మీరు విత్డ్రా చేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేశారు కదా. మరి ఈసారి కూడా మీరు ఆ ఉద్యమాన్ని ఏ రకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఉపసంహరించుకొని ఉద్యమం చేస్తాం లేదా మీ ప్రభుత్వం కూల్చేస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పరు, మీరు చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అదే చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి అన్ని పోరాట కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ప్రోగ్రాం చేసినా ఏ పోరాటం చేసినా పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.